श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క ఆశీస్సులతో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని ఆంతర్యాన్ని మహర్షి గారు వివరించిన దానికి మన పరిమితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రతిసారి పరిణితి పరిణితి అనే పదం ఆడుతున్నాం. ఎందుకంటే మనం అజ్ఞానులం. ఆ అజ్ఞానాన్ని నుంచి జ్ఞానంలోకి ప్రవేశించడానికి అనేక ఉదాహరణలతో మనం వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు పరిణితి 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 అని ప్రతి సత్యం వివరించుకోవడం. ఈరోజు ఈ బుద్ధ్యాన హృదయంలోని ఆంతర్యాన్ని గమనిద్దాం. గత వారం సమైక్య స్మృతి 4 లక్ష్యాలు వివరించుకున్నాం. అందులో ఉపోద్ఘాతమే. ఇప్పుడు కూడా ఉపోద్ఘాతంలో ఒక భాగం వివరించుకోబోతున్నాం. అదేంటంటే ఈ గ్రంథంలోని ప్రతి అంశము యొక్క ఉద్దేశం ఏమిటి, అది మనం ప్రతిసారి ఎరుకలో కలిగి ఉండాలి. అదే సమైక్య అనే పదం వాడతాడు బుద్ధుడు. సమైక్య అంటాడు. సమైక్య అంటే ఏంటి? సరిగ్గా, సమగ్రంగా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఏమిటి ఆ సమగ్రత అంటే? సంపూర్ణ మానవుడిగా మారడం. మానవుడు మారడానికి కష్టం. సంపూర్ణంగా మానవుడిగా మారడానికి ఇంకా చాలా కృషి కావాలి. ఆ కృషి కావాలంటే సంస్కరించుకోవడం. ఏమి సంస్కరించుకోవాలి? బాహ్యంగానా, అంతర్గతంగానా? బాహ్యంగా సంస్కరించుకుంటూ ఉంటాము, కానీ అంతర్గత సంస్కరించేటప్పటికీ పూర్తిగా తేడా కనబడుతుంది మనకి. కాబట్టి బాహ్య అంతర్గత రెండు సంస్కరించుకోవాలి. అదే మన లక్ష్యం కావాలి. ఎందుకని అదే మన లక్ష్యం కావాలంటే, మానవ జన్మ ఎంతో ఎంతో విలువైనది, సార్థకం చేసుకోదగినది అని గుర్తించాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఈ మానవ జన్మ అంటే ఏదో ఉండపడంగా ఉద్దేశించే భావనలోనే ఉంటుంటాం చాలా ఎక్కువ మంది కూడా. కానీ ఈ మానవ జన్మ రావడానికి వెనుక ఎన్ని కోట్ల జన్మలు ఇస్తుంటామో అది మనకు తెలియదు. కాబట్టి నేను ఈ జన్మలో ప్రవేశించామనే భావన మనకుంటుంది. అందుకని ఈ ఒక వస్తువు తయారు కావడానికి దాని వెనక ఎంత కృషి ఉందో గుర్తించగలిగితే ఆ వస్తువు యొక్క విలువను మనం అర్థం చేసుకోగలం. ఆ వస్తువుని మనం సరిగా వినియోగించుకోగలం, కాపాడుకోగలం ఒక వస్తువు విషయంలోనే. మరి ఈ మానవ విషయంలో, దేహ విషయంలో కూడా ఎంత విలువైన తెలుసుకోగలగాలి. దాన్ని సార్థకం చేసుకోవడానికి మహర్షి గారు ఈ గ్రంథాన్ని అందించాలనే ఎరుకతో అందించాలనే ఎరుకతో పారాయణ చేసుకోవడమా, లేకపోతే శ్రవణం చేసుకోవడమా, లేకపోతే ఈ గ్రంథాన్ని సద్గోష్ఠిగా మార్చుకోవడమా? అలా చేసినట్లయితేనే ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని ఆంతర్యాన్ని, అంతరంగాలని అవగతం చేసుకోగలము. తద్వారా అభ్యాసం చేయడానికి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే మన విధి కావాలి. ఇక్కడ బాగా ఆలోచించుకుందాం. ఎందుకంటే బుద్ధ ధ్యానం హృదయంలోని ఆంతర్యాన్ని, అంతరంగాలని అవగతం చేసుకోవడానికి
చేసుకుని అభ్యాసం చేయడానికి, ఆత్మను ప్రయత్నానికి అదే మన విధి కావాలి. అందుకే ఇప్పుడు ఈ అభ్యాసానికి సూచనలు మాస్టర్ గారు ఈ బుద్ధ జ్ఞాన హృదయంలో ద్వారా మనకు అందిస్తున్నాడు. ఆయన అందించిన అమృత ఫలాన్ని మనం ఆస్వాదించాలి. ఏమిటి అభ్యాసానికి సూచనలు ఇచ్చాడు? ప్రతి అభ్యాసం కూడా మొదట మనకి, తర్వాత ఇతరులకి, తర్వాత ఇద్దరికి అన్వయించుకుంటూ సాధన చేయాలి. ఏదైనా సరే మనం సంస్కరింపబడాలి, మన సంస్కరింపబడి ఇతరులకు ఆదర్శంగా ఉండగలగాలి. ఆదర్శంగా ఉండగలిగితే అతడు ఆదర్శవంతుడు, మనము ఆదర్శవంతులమై ఇద్దరికి కూడా అన్వయించుకుంటూ ఇద్దరు కలిసి నడిచి జీవించాలి. అందుకు సత్సంగం దోహదకారవుతుంది మాట్లాడేశాడు. మనం సంస్కరించుకుంటూ ఇతర సంస్కరించడానికి మార్గం తెలియజేస్తూ వారిని అటువంటి మార్గంలో మనం ప్రవేశింపజేసే విధంగా మన యొక్క జీవన విధానం కలిగి ఉండాలి. చెప్పేవాడి జీవన విధానం అప్పుడవుతుంది ఇద్దరికి ఈజీ అవుతుంది. ఈ సమాజంలో కావచ్చు, పెద్ద కుటుంబంలో కావచ్చు, ఇట్లా ఈ రెండింటిలో కూడా ఎప్పుడైతే సమగ్రమైన స్వరూపమైన సిద్ధాంతాన్ని ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, పంచుకుంటూ, పెంచుకుంటూ ఉన్నప్పుడు అది లోక కళ్యాణానికి దోహదపడుతుంది. చాలా విషయాలు ఇతరులు కానీ, బాహ్య విషయాల్లో కానీ గుర్తించి అవగాహన చేసుకోవడం తేలిక మనలో కంటే. అభ్యాసాన్ని సూచనలు ఇస్తున్నాడండి. చాలా విషయాలు ఇతరుల్లో కానీ, బాహ్య విషయంలో కానీ గుర్తించి అవగాహన చేసుకోవడం తేలిక మనలో కంటే అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు చెస్ ఆడుతున్నారు అనుకోండి, ఆడేవాడి కన్నా పైన చూసేవాడికి లోపాలు తెలుస్తుంది. అలాగే ఒక పని చేస్తున్నాడు అనుకోండి, పని చేసేవాడి కన్నా పని చూసేవాడికి అందులో నైపుణ్యం ఉందా లేదంటే తెలుస్తుంది. వాటిలోని గుణము, దోషము, మంచి, చెడు రెండు స్పష్టంగా అర్థమవుతాయి ఇది పైన చూసేవాడికి. ఈ విషయంలో బహిర్ముఖులు సమర్థులు, అంటే బాహ్యంగా చూసేవాడు సమర్థులు. అంటే ఒక ఆటని పైన చూసేవాడు సమర్థుడు. మీరు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఆడుతుంటే పైన కోచ్లు ఏం చేస్తారు, ఒక చిన్న ల్యాప్టాప్ లోనో చూసుకుంటూ అణువు గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ ఉండి వాడు చేసిన లోపాల తర్వాత వాడికి ఇతనే చేస్తాడు, ఆడేవాడికి లేదు. ఇదేంటి అలా బహిర్ముఖంగా చూసేవాడు చూసినప్పుడు, సమర్థులైనప్పుడు తమలోని భావాలను గుర్తించలేరు, తమ యొక్క లోపాలను గుర్తించలేరు. అంటే ఎదుటి వాడిని లోపాలను చూడగలడు, తమ లోపాలను చూడలేడు. ఇది సహజంగా మనలో జరుగుతుంది. తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగురు అని. ఇక్కడ తప్పు అని పదం కాకుండా మన బలహీనమైన పదాలను ఉపయోగించుకుంటామండి ఇక్కడ. కాబట్టి ఇలా పైన చూసేటప్పుడు మనము ఈ ఆట ఆడతాం, ఈ పాట పాడతాం, ఈ నాట్యం చేస్తాం. అలా ఉన్నప్పుడు వారిలోని లోపాల ద్వారా మనం సంస్కరించుకోవడం ఎంతో అవసరము. ఇది ఆటపాట కాదండి, మన జీవిత విధానానికి అన్వయించుకుంటూ రావాలి. దయచేసి మనం జాగ్రత్తగా ముందుగా చెప్పుకున్నాం ఈ గ్రంథం అందించిన ఉద్దేశం ఏమిటి అని. ఇది వినడము, చదవడము, చెప్పడము కాదు, వాటిలో అంతరం గుర్తించడానికి సద్గోష్ఠ్యంతో ఉపయోగపడుతుంది. తద్వారా అభ్యాసం చేస్తాం, ఆచరణ ప్రయత్నం చేస్తాం. అది మన విధి కావాలి, పదే పదే గుర్తు చేసుకోవాలని. ఇది మాస్టర్ గారి బుద్ధ జ్ఞాన ఉదయంలో గ్రంథం అందించలోనే ఉద్దేశము. అంటే ఉదాహరణకి అనిత్యత్వము అనే ధర్మాన్ని బాహ్య జగత్ మాత్రమే అన్వయించుకుని చూసినప్పుడు అది సాధనకు పరిమితమే అవుతుంది, పాక్షికమే అవుతుంది. ఉదాహరణ అనిత్యత్వము అన్నాడు. ఇక్కడ నిత్యత్వం అంటే ఏమిటి, అనిత్యత్వం అంటే ఏమిటి, మనం అన్ని కూడా పరిశీలించాలండి.
ఏదో పదం అనుకుని దాన్ని దాటవేయడం కాకుండా, అంటే మన పరిణితి అని అనుకుంటున్నాం, మన అజ్ఞానం అనుకుంటున్నాం. మనకి అర్థమయ్యే రీతిలో చెప్పుకోవడానికి, తెలియజేసుకోవడానికి, గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జీవితం అత్యల్పము. ఆ అల్పంలో మనం అధికమైన జ్ఞానం అనండి, లేకపోతే సంపద అనండి, సంపద అంటే జ్ఞాన సంపద అండి, ఉన్న సమయంలోనే దాన్ని అధికంగా పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ అనిత్యత్వము అనే ధర్మాన్ని బాహ్య జగత్తుకు మాత్రమే అన్వయించుకుంటాము. అది కొత్త తేలిక పరిచయం సాధనకి పాక్షికం, అంటే లీలగా మాత్రమే కనబడుతుంది. ఇక్కడ అనిత్యత్వం అన్నాడు అంటే ఏంటి? నిత్యత్వం అవుతుంది. ముందు నిత్యత్వం గురించి తెలుసుకుంటాం. అంటే మంచి గురించి తెలుసుకుంటే, ఓ మంచికి ఇంత ఫలితం ఉంటుందా, పుణ్యానికి ఇంత ఫలితం ఉంటుందా అనుకున్నప్పుడు పాపం చేయము, చెడు పని చేయము. ఇక్కడ నిత్యత్వం అంటే ఏంటి? కాలానికి అతీతంగా ఎటువంటి పరిమితులు ఉండదు దానికి. నిత్యత్వం అంటే శాశ్వతమైనది అర్థం అండి. కాలానికి పరిమితం అనేది ఉండదు. అది ఒక వస్తువా వ్యక్తి, దానికి ఆది ఉండదు, అంతం ఉండదు, నిరంతరము అది సాగుతూనే ఉంటుంది. దాన్ని సనాతనం అంటారా, సదాచారం అంటారా? దానిని చాలా మతాల్లో దేవుడు అంటే దేవుడు నిత్యుడు అని అడుగుతారండి. అంటే దేవుడు అంటే మనం ఆకారం కాదు, పేరు కాదు, జ్ఞానము అని మనం అక్కడ అన్వయించుకోవాలి. మనం అది ఎప్పటికీ ఉంటాడు. జ్ఞానానికి అర్థం ఎక్కడ ఉంటుందండి? అది నిత్యత్వము. మరి ఇక్కడ అనిత్యత్వం అన్నాడు. ఇక్కడ ఈ అనిత్యత్వం అనే ధర్మాన్ని బాహ్య జగత్తుకి అన్వయించుకుంటున్నాం మనం, అంటే బయట ప్రపంచానికి అన్వయించుకుంటున్నాం. అలా అన్వయించుకోవడం తప్పు. అన్వయించుకుంటే ఏమవుతుంది? సాధనకు కొద్దిగా పరిమితి అంతే, పాక్షికంగా చూస్తామంతే. ఇక్కడ పాక్షికం అంటే మనకు ఒకసారి చంద్రగ్రహణం మన దేశంలో పాక్షికంగా కనబడుతుంది అంటాడు. అంటే ఏంటి? కనబడే విధంగా ఉంటుంది అని. సంపూర్ణంగా కనబడదు అంటారు. చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. అది పాక్షికమైన దానికి అర్థం. అలాగే ఈ బాహ్య విషయంలోనే మన అనిత్యత్వము అనుకుంటే అది కొంత మేరకే పరిమితి ఉంటుంది. ఇక్కడ అనిత్యత్వం అంటే ఏమిటి? ఇది తత్వశాస్త్రానికి కూడా ఒక భావన అండి. తత్వశాస్త్రంలో ఇది ఒక భావన ఉంటుంది. ఇక్కడ అనిత్యత్వం అంటే భౌతికమైన వస్తువులు, కొన్ని ఆలోచనలు, అనుభవాలు శాశ్వతంగా ఉండవని ఈ అనిత్యత్వము. నిత్యత్వమేమో శాశ్వతము, అనిత్యత్వమేమో అశాశ్వతము. అంటే ప్రతిదీ మారుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, క్షీణిస్తూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది. ఇది అనిత్యత్వం అనేది. అంటే ఈ బాహ్య ప్రపంచంలో కూడా మనం గమనించవలసిందండి. ఈ బాహ్య ప్రపంచంలో కూడా పుట్టడము, పెరగడము, వృద్ధి చెందడము, క్షీణించడము, నశించడము, ఇది జీవితంలో సహజమైన భాగం అండి. ప్రకృతిలోనే కాదు, భాషలోనే కాదు, జీవితంలో కూడా ఇది సహజమైన భాగము. ఒక చెట్టు చూడండి, ఒక మనిషిని, ఒక వ్యక్తిని చూడండి, లేదా ఒక పరిస్థితిని కూడా చూడండి. రాత్రి చూడండి, పగలు చూడండి, అలాగే ఋతువులు చూడండి. ఇవన్నీ బాహ్యంగా కనిపించేవి. ఈ బాహ్యంగా కనిపించేది అర్థం చేసుకోవడం వలన మనము జీవితంలో జరిగే మార్పుల్ని అంగీకరించడానికి ఇది సహకరిస్తుంది. వచ్చిన వాటిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడానికి, వాటితో సహజీవనం చేయడానికి సహాయపడుతుంది. ఏది? అనిత్యత్వము. గుర్తించగలిగితే ఈ పాయింట్ చాలా లోతుగా మనం మన జీవితాన్ని అన్వయించుకోవాలండి. ఇది కొంత మేరకు అన్వయించుకుంటున్నాం కాబట్టి అది సాధన పరిమితం అవుతుంది, పాక్షికంగానే కనబడుతుంది. అంటే కొన్నిటితో
అన్వయించుకుంటున్నాం, కొన్నిటికి అన్వయించుకోలేకపోతున్నాం. పూర్తిగా అన్వయించుకుంటే పూర్తిగా అనిత్యత్వంలో, ఇటు భాషల్లో కావచ్చు, ఇటు జీవితంలో కావచ్చు, చూసుకుంటేనే సాధన సఫలమవుతుంది. ఇలా చూడండి, జీవితంలో మార్పు అంగీకరించాలి. ఎందుకంటే 10 మనం వివరించుకోనండి. వాటిని స్వీకరించాలి, వాటి సహజం చేయాలి. చేస్తే ఏం ఉపయోగం అంటే జీవితాన్ని మరింత విలువైనదిగా, అర్థవంతంగా చేస్తుందండి. అనిత్యం గుర్తించగలిగితే ఎటువంటి సత్ఫలితము అనే విషయం మాస్టర్ గారు వివరిస్తున్నాడండి ఇక్కడ. మరింత విలువైనదిగా, అర్థవంతమైనదిగా చేస్తుంది. ఎందుకంటే వాడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని ప్రేరేపించుకుంటాడు. ఈ సత్యం ప్రేరేపిస్తుంది కూడా. వీటన్నిటికీ కూడా మన అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకోవచ్చు. అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకుంటే మన జీవితంలో కూడా మరింత విలువైనదిగా, మన జీవితాన్ని అర్థవంతమైనదిగా జీవించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా గుర్తించగలిగితే ఈ సాధన పరిమితం ఉండదు, అపరిమితం ఉంటుంది. పాక్షికం ఉండదు, సంపూర్ణంగా ఉంటుంది. మన జీవితం అలా మలుచుకోవాలని మాస్టర్ గారు ఈ గ్రంథాలు మనకు అందిస్తున్నాడండి. అనిత్యమైన పదమే ఇక్కడ ఉండేది, అది నీకు ఇంతటి కూడా మాస్టర్ గారు ఇస్తున్నారు కదండి. మరి మూడవ వ్యక్తి ఏంటంటే బాహ్య అభ్యంతర విషయాలకు, కొత్త విషయాలకు కూడా ఇది అన్వయించుకోవాలి. అప్పుడేమవుతుంది, రెండింటి గల సామ్యత మనకు అర్థమవుతుంది, విభేదాలు మనకి స్పష్టమవుతాయి అని చెప్పాడండి ఇక్కడ. బాహ్య అభ్యంతర విషయాలు అన్నాడండి ఇక్కడ. ఏంటి బాహ్య అభ్యంతర విషయాలు? బాహ్యం అంటే ఏమిటి, అభ్యంతర విషయం అంటే ఏమిటి? అంటే అభ్యంతరం అంటే అంతర్గతము విషయం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాస్త నెమ్మదిగా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఇక్కడ బాహ్యాంతర విషయాలు కూడా, కొత్త విషయాలు కూడా అన్వయించుకో. నువ్వు బాహ్యాన్ని చూసుకుంటున్నావు కాదు, అంతర్గత విషయంలో కూడా దీన్ని అన్వయించుకోగలగాలి. పైన వటారం లోన్ వటారం ఉండకూడదు అనేది గుర్తించాలి ఇక్కడ. బయట పల్లకిల మూత, ఇంట్లో ఈగల మూత ఉండకూడదు. బయట పల్లకిల మూత ఉంటే ఇంట్లో కూడా పల్లకిల మూత ఉండాలి. ఇంటకెళ్ళి రచ్చగిస్తున్నాడు. అందుకని మాట్లాడుతున్నాడు, బాహ్య ఆభ్యంతర విషయాలు కూడా దీన్ని అన్వయించుకో, లోపల కూడా అన్వయించుకో. అంటే బాహ్య విషయం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రజలు, మన చుట్టూ ఉన్న వస్తువులు. అంతర్గత విషయం అంటే మన మనస్సు, భావోద్వేగాలు, మరి ఆలోచనలు, భావాలు. ఇవి అంతర్గత విషయాలు. మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే మనస్సు పట్ల జాగ్రత్త, భావోద్వేగాలు, అది సంతోషము, ఉద్రేకము, కోపము, శాంతము, అన్నిటి పట్ల కూడా సరైన. అందుకే సమైక్యర పదం మాట్లాడండి. మన ఆలోచనలో కూడా మన కంట్రోల్లో ఉండగలగాలి. కాబట్టి నువ్వు బాహ్య విషయాలను అనిపించుకోవద్దు, ఇది జాగ్రత్తని. లోపల ఉన్న భావాల్లో కూడా జాగ్రత్తగా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇక్కడ. ఈ రెండు కూడా మన జీవితానికి ముఖ్యమైనవి. ఏది? బాహ్య విషయాలు, అంతర్గత విషయాలు రెండు మనకి ముఖ్యమైనవి. బాహ్యమైన విషయాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మరియు దానితో సంభాషించడానికి, అంటే చేసి మాట్లాడినట్టుగా భావించడం వల్ల మన ప్రపంచాన్ని అర్థం చేసుకోగలము. అందుకే మహాత్ముడు నిత్య సాధనకు చుట్టూ ఉన్న ప్రపంచమే వేదిక, నిత్య సాధనకు చుట్టూ ఉన్న ప్రపంచమే వేదిక అని మహాత్ముల ముద్దుబిడ్డలో కామరెడ్డి గారు మనకు అందిస్తున్నారు చూడండి.
అంటే నిత్య సాధనకు చుట్టూత ప్రపంచం. ఆ ప్రపంచం అంటే ప్రతి ఒక్కటి వస్తుంది. వ్యక్తి వస్తాడు, వస్తువులు వస్తుంది, పరిస్థితులు వస్తుంది. దాని ఆధారంగా నువ్వు సాధనకి ముందుకు వెళ్ళగలాలి. దాని ఆధారం చేసుకుని నువ్వు సాధన ముందుకు వెళ్ళగాలి. ఎందుకు ముందుకు వెళ్ళగలగాలి? మళ్ళీ వెనక్కి రావాలి మనం. మానవ జన్మ ఉత్కృష్టమైనది, ఎంత విలువైనది, దీన్ని సాధకం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అనే విషయాన్ని నువ్వు గమనించు. అందుకండి ఈ బుద్ధిజ్ఞాన హృదయం. అప్పుడేమవుతుంది? వేదం మనకు కనబడుతుంది. ఆ రెండుకి సంబంధం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన దేహం కావచ్చు, బాహ్య ప్రకృతి కావచ్చు, ఒకే పదార్థం చేయబడుతుంది అని భావన స్థిరపడుతుందండి. రెండవది, ఈ రెండింటి మధ్య కార్యాకారణ సంబంధం కూడా బాగా అర్థమవుతుంది. కార్యము, కారణము. ఒక పని జరిగిందంటే దానికి కారణం ఒకటి ఉంటుందండి. కారణం లేకుండా ఏ కార్యం ఉండదు. ఇలా జరిగింది కాదు, ఇలా జరగడానికి ఏదో కారణం ఒకటి ఉంటుంది. అది మనకి తెలియకపోవచ్చు కాక, కానీ తత్ఫలితం మాత్రం ఇస్తుంది. ఎందుకు అలా జరిగిందో మనకు తెలియదు. ఎందుకు జరిగింది అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అది మంచిగా చెడుక దేనికైనా సరే అండి. అందుకే కార్యాకారణ సంబంధం కూడా బాగా అర్థమవుతుందండి. ఎప్పుడు అర్థమవుతుంది? బాహ్య అభ్యంతర విషయాల్లో లోతుగా నువ్వు నిరంతరము రెండింటికి సమన్వయం చేసుకుంటూ, వాటిలో ఉన్న విభేదాలు గుర్తించుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. అందుకే ఇదిగో సద్గుణ పదం వాడాడండి ఈరోజు. చెప్పడము, చదవడము, వినడం కాదు. ఇప్పుడు విని దాన్ని, చెప్పిన దాన్ని సద్గోష్ఠి ద్వారా మనం దీన్ని ప్రతిపాదించుకుంటూ తెలుసుకోగలిగితే ఇంకా ఇంకా ఎంతో ఇక్కడ పాక్షికంగా కాకుండా సంపూర్ణంగా మనకి అవగాహన వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా మన జీవితాన్ని ముఖ్యమైనవి అన్నారు. ఏది? బాహ్య అర్థం విషయాలు. ఈ బాహ్య విషయాలు ఇస్తుంది మనం అర్థం చేసుకోవడం ద్వారా, మరి దాన్ని సంభాషించడం ద్వారా మన ఉన్నతికి సహాయపడుతుంది. మరి అంతర్గత విషయాలు అది మన వ్యక్తిత్వాన్ని ఉపయోగిస్తుందండి. మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మనసునండి, భావోద్వేగాలనండి, ఆలోచనలండి, భావాలనండి, ఏదైనా అండి. అంటే మొత్తం తొండకి చెప్తున్నాడు, దేన్నైనా క్షుణ్ణంగా పరిశీలించు, పైగా నేను మెరుగుదిద్దవద్దు. ఏదో శరీరాము విన్నాము, వివరించుకున్నాము కాదు. ఆ శరీరంలో క్షుణ్ణత, పరిశీలనత, వినడంలో, అభ్యసించడంలో కూడా ఈ చాలా ముఖ్యమైన విషయాలు మనకి గ్రంథం ద్వారా మాస్టర్ గారు అందిస్తున్నారండి. పదే ఎందుకు వివరించుకుంటున్నామంటే అలర్ట్ అలర్ట్ అలర్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవద్గీతలో చెప్తాడు జాగ్రత్త 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 పదం చాలా ఎక్కువ సార్లు వాడతాడండి. ఎందుకంటే మెలకు లేకపోతే, కొత్తదనం లేకపోతే వచ్చిన అవకాశాన్ని జారవించుకుంటాము. కాలం కరిగిపోతుంది కానీ తిరిగి రాదు. వచ్చిన ఒక జారవించుకుంటే మళ్ళీ తిరిగి అవకాశం రాకపోవచ్చు. నోటి మాట వస్తే తిరిగి దాన్ని దిద్దుకోలేము. ఈ మూడింటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కోల్పోతే మనం ఇది సంపాదించలేమండి. మాట జారాము, ఇంకా అంతే అయిపోయింది. వచ్చిన అవకాశాన్ని జారబెట్టుకున్నాము, తిరిగి రాదు. ఎలా వస్తుంది అని ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాలం కరిగిపోయింది, టైం అయిపోయింది, తిరిగి వస్తుంది కదా. అందుకే అంటారు ఈ కోల్పోతే తిరిగి పొందలేమంటే ఈ మూడు కోల్పోతే తిరిగి పొందలేం. అందుకని ఆలోచిస్తే మన వ్యక్తిత్వం
సంస్కరింపబడుతుంది. మరి ఎలా జీవించాలో అర్థం చేసుకొని అవగాహన చేసుకొని అందులో మనం ప్రయాణం సాగించగలము. మరి దీనికి ఏం కావాలి? కేవల శ్రద్ధ. కేవల శ్రద్ధ ద్వారానే దీన్ని సాధించగలము. అప్పుడు అది ఎంత సత్యమైందో మనకు హృదయగతం అవుతుంది. ప్రతి రెండు కూడా బాహ్యవంతం కూడా వస్తువులన్నీ కూడా వస్తుత్వం లేనివి, అంటే ఆకారం లేనటివి. సర్వము వ్యక్తిత్వ రహితమైన క్రియారూపమని దృఢపడగలదు. సర్వము వ్యక్తిత్వ రహితం అంటే శూన్యమని భావిద్దామని, శూన్యము అని భావించాలి. మాస్టర్ అంటాడు లేదు శూన్యము అదే నేను అంటాడు మాస్టర్ గారు. ఇక్కడ శూన్యం అంటే ఏమీ లేదని కాదండి, అంతటా ఉన్నది ఒకటే అనే భావన అండి. సర్వము వ్యక్తిగత క్రియారూపని నువ్వు చూడగలవు. అందుకని ఇక్కడ కేవలం అంటే మళ్ళీ అమ్మ గుర్తు పెట్టుకుని ఏంటి కేవలం శ్రద్ధ, సత్యము, ఏకాగ్రము. పదం మర్చిపోకూడదు. సత్యము, ఏకాగ్రము ఆయన ఇరుకుతో మనకు అనుసరం జరుగుతుంది. ఆ సంఘర్షణ ఉంది, దాన్ని గుర్తిస్తూ ఉండడమే కేవల శ్రద్ధ. అలా గుర్తించగలిగితే దాని ద్వారానే మనకి అస్తిత్వం మీదో, స్థిరత్వం మీదో, శాశ్వత మీదో, అశాశ్వత మీదో, నిత్యత్వం మీదో, అనిత్యత్వం మీదో మనం తెలుసుకోగలము. ఇవి దేని వల్ల వస్తుందంటే సమైక్య స్థితి వల్ల వస్తుందన్నాడు ఆయన. మనం ఆ సమైక్య స్థితిని బాహ్య విషయాల పట్ల పరిచయించాలి. ఇక్కడ సమైక్య అంటే మళ్ళా చెప్పుకుంటున్నాం. సమైక్యం అంటే సరైనది, సమగ్రమైనది. స్మృతి అంటే ఏమిటి? ఎరుక, గుర్తించుకోవడము. ఈ పదాలు మనం అప్పుడప్పుడు ఇంటూనే ఉన్నాం. స్మృతి అంటే ఏమిటి అనే విషయం కూడా. కాబట్టి ఇక్కడ మనసును నియంత్రించడము, స్మరించుకోవడము, ఇది స్మృతికండి. అది స్మరించడం అనేది సమగ్రంగా ఉండాలి, సరిగ్గా ఉండాలి. ఇన్ని విధాలు ఉంటుందండి. దానిని మన బాహ్య విధాల పట్ల దాంతో పనిచేయించాలి. ఈ జ్ఞాన పద్ధతిని విడివిడిగా మరో విధంగా కూడా ఉపయోగించుకునేటప్పుడు వాటిలో 3 అంశాలు గుర్తించాలి. ఇది విడివిడిగా అన్నాడు. బాహ్యము, అంతర్గతము, 3 అంశాలు ఉండాలంట. అందులో మనకి ఉత్పత్తి అని చెప్పాడండి, 2 లయం అని చెప్తాడండి, 3వది ఉత్పత్తి లయం అని చెప్తాడండి. ఈ 3 అంశాలు మనం గుర్తించు. ఇక్కడ ఉత్పత్తి అంటే ఏంటి? ఏదో వస్తువు తయారు చేయడము అనుకుంటాం, ఒక భౌతిక వస్తువుని. ఇక్కడ ఉత్పత్తి అంటే అనుభవము, భావన, సేవ. ఉత్పత్తి అంటే దాన్ని తయారు చేయడమే కదండి అనుకుందాం మన భాషలో. అంటే వినియోగదారు అవసరాలు తీర్చడానికి తయారు చేయడం వస్తువులు అనుకుందామండి. వినియోగదారులు అవసరాలు తీర్చడానికి ఇది భౌతికమైన వస్తువు. సేవ అన్నాం మళ్ళీ ఇక్కడ. ఈ సేవ భౌతికమైన వస్తువు కాదు, అంతర్గతమైన ఉత్పత్తి. సేవ చేయాలంటే మనసులో పుట్టాలి కదండి. 2వది అనుభవము, 3వది భావన. ఉత్పత్తికి ఇన్ని అర్థాలు ఉంటాయండి. ఈ 3 అర్థాలు గుర్తించున్నాడు. అంటే ఏంటి? నీ అనుభవాన్ని లేదా నీ భావనని గుర్తించు. లయం అన్నాడు. లయం అంటే కలయిక అని మన పరిణితి. లయం అంటే కలయిక అంటే విచ్ఛిన్నము, అంతము, నాశనము. అంటే ఏంటి?
తన సత్స్వరూపాన్ని కోల్పోవడం, సింపుల్గా చెప్పుకోవాలంటే తన యొక్క సహజ స్వరూపాన్ని కోల్పోవడం, లైన్ అయిపోవడం. నది ఉంది, గంగా నది. ఆ నదిని తీయగా ఉంటాయి నీళ్లు, సముద్రం కలుస్తానే తన సహాయాన్ని కోల్పోయింది. అలాగే మంచివాడు ఉన్నాడు, దుష్టుడు ఏం చేసి ఏమవుతాడు? తన సహాయాన్ని కోల్పోతాడు. దుష్టుడు ఉన్నాడు, వాడు మంచి దానికి ఏం చేశాడు అనుకోండి, వాడి యొక్క సహజ గుణం పోతుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉంటాయండి. ఇది మనం వివరించి ఆలోచిస్తే ప్రతి వాడికి అర్థమయ్యేది. మహాభారతంలో ఉంది, రామాయణంలో ఉంది, భాగవతంలో ఉంది. దుష్టుడు మంచివాడి కలిసి ఏమవుతాడు, మంచివాడి దుష్టుడు కలిసి ఏమవుతాడు సంగతి స్పష్టంగా చెప్పబడి ఉంది. దానికి వివరణ చెప్పాల్సిన అవసరం మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకునే విషయాలు ఇవన్నీ కూడా. మూడని ఉత్పత్తి లయములు అన్నాడు. అంటే ఏంటి? అనుభవము, భావన అన్నీ కూడా సహజత్వాన్ని కోల్పోయి అంతటా చైతన్యంతో మమేకం కావడము. ఇక్కడ ఉత్పత్తి అయింది, ఇక్కడ లయము కలిసిపోయింది. ఇంతటి భావన మాస్టర్ గారు వివరిస్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి? జ్ఞాన పద్ధతులు విడివిడిగా మరో విధంగా కూడా ఉపయోగించుకోలేటప్పుడు. అంటే ఏంటి? ఒక వస్తువుని తయారు చేయాలంటే 2-3 కొనాలు తయారు చేస్తారండి. ఇప్పుడు వంకాయ కూర అనుకోండి, వంకాయ బజ్జీ, అది మామూలు దాని పద్ధతి. అలాగే గుత్తి వంకాయ, దానికి ఒక పద్ధతి. ఆ గుత్తి వంకాయకి ఉత్పత్తి లైన్ 30 నెలలు మనం వివరించుకున్నామండి, అర్థం కావడం కోసం. ఈ విధంగా మార్పు యొక్క తత్వాన్ని, వాస్తవాన్ని ప్రత్యక్షంగా గుర్తించడం సాధనా సఫలితానికి ఎంతో అవసరము. ఇది మార్పు యొక్క తత్వాన్ని. ఒకే వంకాయ బజ్జీ అయింది, ఒకే వంకాయ గుత్తి వంకాయ కూర అయింది. మరి ఈ మార్పు యొక్క తత్వాన్ని వాస్తవాన్ని ప్రత్యక్షంగా గుర్తించడం వల్ల, ఓహో గుత్తి వంకాయ చేయాలంటే ఇలా ఉంటుంది, బజ్జీ చేయాలంటే ఇలా ఉంటుంది, సాంబార్ వేసుకోవడానికి ఇలా ఉంటుంది గుర్తిస్తే సాధన సాఫల్యానికి పదం వాడాడు ఇక్కడ. అంటే ఏమిటి? దాన్ని మంచిగా తయారు చేయడానికి అది కూడా సాధారణ అభ్యాసం కదండి. ఇది బాహ్యాభ్యంతర అంతర్గత విషయాల్లో చేయడానికి ఇది ఎంతో అవసరము. అంటే మార్పు నిరంతరం గుర్తించు. ఏ మార్పు? అనిత్యత్వము. మళ్ళా వెనక్కి రావాలండి. అనిత్యత్వము ఆడిపోవాలి మళ్ళా. అప్పుడేమవుతుందంటే ఈ సాధన మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఒకే పదాన్ని పదే పదే వివరిస్తున్నప్పుడు పరిశీలించాలి ఇక్కడ. ఉత్పత్తి గురించి 4 అర్థాలు చెప్పుకున్నాము, లయం గురించి 4 అర్థాలు చెప్పుకున్నాము. ఇది ఒకే పదమే కదా అంటే ఏమిటి? ఎందుకు చెప్పాడు ఆ వాక్యం? ఆ వాక్యానికి వ్యాఖ్యానం ప్రత్యక్షంగా మనం గుర్తించిన సత్యాలకు యోచనాపూర్వకంగా సర్వ విషయాలకు అన్వయించుకుని బుద్ధ ధర్మాన్ని ఎలా అన్వయించుకోవాలో ఇది చెబుతుంది. ఒక వస్తువుని పదే పదే మనం చెప్పుకున్నాం, దాన్ని పరిశీలించు, గుర్తించు. ఆ గుర్తించిన తర్వాత ఆలోచించు. అన్ని విషయాలకు అన్వయించుకోవాలి. బాహ్య అభ్యంతర విషయాలు చెప్పాడు కదండి, అన్ని విషయాలకు అన్వయించుకో. మీరు కొన్ని విషయాలకే నీకు అనుకూల విషయాలకి అన్వయించుకొని అనుకూలం కాని విషయాలకి బాధపడడం కాదు. మంచికి అన్వయించుకో, చెడుకి అన్వయించుకో. అబ్బా నేను అనుకునే జరిగింది, భగవంతుని అనుగ్రహం. అయ్యో అనుకునే జరగలేదు, ఇది భగవంతుని అనుగ్రహమే. అక్కడ రెండేటికి అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే అంటే సర్వ విషయాలకు పదం వాడాడండి ఇక్కడ. అన్ని విషయాలకు వాడి పదం వాడాడు. అప్పుడు బుద్ధ ధర్మాన్ని ఎలా అన్వయించుకోవాలో చెబుతుంది. బుద్ధ ధర్మం అంటే ఎందుకు చెప్పుకున్నాం? బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇదే బుద్ధ ధర్మం అంటే. ఈ 3 ఇందులో ఉంది. ప్రతి ఒక్క మతంలో కూడా ఈ 3 ఉంటుందండి. ధర్మాన్ని అనుసరించు, సంఘంలో జీవించు, సమాజానికి సహకరించు,
బుద్ధుడు అంటే రూపం కాదు, బుద్ధుడి యొక్క తత్వము, దాన్ని శరణవేడు, ధర్మాన్ని శరణవేడు, సమాజాన్ని శరణవేడు. సమాజం శరణవేయకపోతే మనకి ఏ పని అవుతుందండి? మనం ఒక్కటే అన్ని పనులు చేసుకోగలమ్మా. నేను కోటీశ్వరుడిని, పెద్ద భవంతి ఉంది. మరి ఈ పెద్ద భవంతి రావడానికి కారకులు సమాజమే కదండి. ఇసుక మొదలుకొని, ఇటుక మొదలుకొని, సిమెంట్ మొదలుకొని, సాపివాడు, మెసివాడు, కరెంటు వాడు, ప్లంబరు, ఆ వస్తువు తయారు, కిటికీలు ఇనుప తయారు, దానికి ఎంత ఉందండి? ఫ్యాక్టరీలు, వారి ఎంత జనము. ఇదండి ఈ మూడిట్లో ఉండేది అదే. ఈ మూడే తప్పమే అన్ని మతాల్లో, అన్ని సాంప్రదాయాలు ఉందండి. అందుకని యోచనాపూర్వకంగా ప్రతి ఒక్క వ్యాఖ్యానాన్ని పరిశీలించు. ప్రతి ఒక్క వ్యాఖ్యానాన్ని నువ్వు పరిశీలించు. అప్పుడేమవుతుందంటే ఉత్పత్తి విషయాలకు వచ్చిన అనుభవ జ్ఞానాన్ని, అంటే ఉత్పత్తి లైన్ వివరించుకున్నాం. సత్యనిధాలు కేవలం ఊహాజనితాలు అయిన సిద్ధాంతాలకు మనం లోపడకుండా ఉండడానికి వినియోగించుకో. అంటే బ్రాంచ్లో పడకుండా వీటిని వినియోగించుకో. ఒక్క వాక్యం చెప్తే మనకు అర్థమవుతుందని. సత్యనిధాలకి ఊహాజనితం కాదు, వాస్తవం అంటే భ్రాంతిలో పడకుండా ఉండడానికి ఇది వినియోగించు. ఉదాహరణకి శూన్య పదార్థవాదాలు ఉత్పత్తి అని సత్యంతో ప్రతిఘటించు. ఇక్కడ ఉత్పత్తి అంటే రఘుమన్మల్ని శాశ్వతము అనే దాంతో దాన్ని కొట్టిపారి. సర్వము సాధ్యమైన సత్యమే, జగత్తు సత్యమే మొదలగు వాదాలను లయమని సత్యంతో ప్రతిఘటించు. ఇక్కడ లయం అంటే ఏం చెప్పాడు? విచ్ఛిన్నం చేసుకో, అంటే ప్రమేకం చేసుకో. అలా ప్రతిఘటిస్తే నీకు సత్యం నీకు గోచరమవుతుంది. ఈ గ్రంథంలోని వాక్యాలంతా కూడా సమయక్ అని చదవబడాలండి. సమయక్ సంబోధి. సమయక్ అంటే మనం చెప్తున్నామండి, సరైనది, సరిగ్గా ఉండేది, సమగ్రంగా ఉండేది. అటువంటి బోధ వల్లనే పరిపూర్ణ జ్ఞాన దృష్టిని ఉద్భవిస్తాయి. ఎందుకని కూడా సమగ్రమైన పరిపూర్ణ జ్ఞాన స్థితి నుండి ఉద్భవిస్తాయి. అప్పుడేం మన హృదయం మీద కొంతవరకు ప్రభావం, కొంతవరకైనా ప్రభావం కలవండి. కొంతవరకు అని చెప్పారండి ఇక్కడ మాస్టర్ గారు. కొంతవరకైనా ప్రభావం కలిగి ఉంటాయి. ఆ కొంతవరకు మనం సంపాదించాలి కదండి. ఆ కొత్త అంత ఇంటెన్స్ అయి కొంతంత అవుతుందండి. ఏదైనా మొట్టమొదటి ఒక అడుగుతూనే ప్రారంభమవుతుంది గమనించాలంటే. అతని చేశాడు కొంతవరకు పదం వాడాడు, కొంత ఇంతంత అవుతుందన్నాడు, ఇంతంత కొండంత అవుతుందన్నాడు అండి. ఆ కొండంత సంపూర్ణ మన జీవితం సంపూర్ణమవుతుంది. ఇలా సంపూర్ణం కావడం వల్ల అన్ని స్థాయిల వారికి అర్థమవుతుంది, తృప్తికరంగా ఉంటాయి. ఇది ఒక వ్యక్తి ఇలా సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ సంపూర్ణ వ్యక్తి మానవుడిగా తీర్చబడినప్పుడు వాడి జీవితం అన్ని స్థాయిల వారికి, అంటే ఏమిటి, పామర నుంచి పండితుడి వరకు కూడా ఆ జీవితం అర్థమై, అంటే ఇది ఏం చెప్పాడు, బుద్ధ ధర్మాన్ని ఎలా అన్వించుకోవాలి, బుద్ధ ధర్మం గురించి మనం బుద్ధ ధర్మం సంపూర్ణంగా అభ్యసించి ఆచరించి పొందిన వ్యక్తి ద్వారా అన్ని స్థాయిల వారికి అర్థమై తృప్తికరంగా ఉంటుంది. అబ్బా ఇది జీవితం అంటే ఎలా ఉండాలి జీవితం. అది బుద్ధిని తీసుకున్నామా, రమణ మహర్షిని తీసుకుంటామా, రామకృష్ణ పరమహంస తీసుకుంటామా, సాయినాథుని తీసుకుందామా, లేకపోతే అనేక పద్ధతులు సాంప్రదాయంలో గురునానక్ ఉన్నాడు, రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, మన గుణగుడి వెంకయ్య స్వామి ఉన్నాడు, ఇంకా కర్ణాటకలో చాలా మంది ఉన్నారు. ఎవరైనా తీసుకోవచ్చు కాక. అప్పుడు మన జీవితం ఏదో పట్ల అవగాహన వస్తుంది, అర్థమవుతుంది, తృప్తికరంగా ఉంటుంది, మనసు శాంతపరిచేదిగా ఉంటాయి. ఇక్కడ మనసును శాంతపరిచేది సందేహాలు లేకుంటే
ప్రశాంతపరిచిన అవుతాం. సంఘర్షణ లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఈ సందేహాలు, ఈ సంఘర్షణలు అంతముందుతుంది. అంతముందినప్పుడే శాంతం. రెండోది ఉత్తేజకరంగా ఉంటుంది, ప్రేరణ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ప్రేరణ అవుతుందో ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అప్పుడు వాడి యొక్క భావం అద్భుతంగా ఉంటుంది. వాడి యొక్క భావాన్ని అంతకంతకు విశ్రమ చేసుకుంటుంటాడు. అలా విశ్రమింప తెలుసుకున్నప్పుడు వాడి జీవితం ఆదర్శమయంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది, సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దబడతాడు. అలా తీర్చిదిద్దబడినప్పుడు మహర్షి గారు భావించే మానవ యొక్క తత్వం ఆయన ఏ విధంగా అయితే భావిస్తున్నాడో, మానవుడు ఎలా ఉండాలని భావిస్తున్నాడో ఆ విధంగా మనం తీర్చిదిద్దబడగలము. అదండి ఈ బుద్ధ ధ్యాన హృదయం ద్వారా మనకి భరద్వాజ మాస్టర్ గారు అందిస్తున్న జీవిత సత్యం అండి. ఇది అర్థం కాని విషయం కాదండి. అర్థం చేసుకుంటే అమరత్వం, అర్థం చేసుకోలేకపోతే దాసోహం. దేనికి దాసోహం? ప్రకృతికి దాసోహం, వ్యక్తులకి దాసోహం, పరిస్థితులకి దాసోహం, అన్నిటికీ దాసోహం అయిన తర్వాత మన వ్యక్తిత్వం, మన అసాధి వ్యక్తిత్వం కోల్పోతాం. ఇక్కడ స్వతంత్రత్వం మనసుగా చెప్తున్నాడండి. అంటే వీటన్నిటి ద్వారా మనం ఏమి పొందుతున్నాము అంటే మన జీవితాన్ని మరింత విలువైనదిగా, అర్థవంతమైనదిగా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించే విధంగా, ప్రతి క్షణాన్ని సద్వినియోగం తీసుకునే విధంగా మనల్ని ప్రేరేపించే గ్రంథమే ఈ బుద్ధ ధ్యాన హృదయం అని మనం గుర్తించగలిగితే మన జీవితం సాఫల్యం చెందుతుంది అని ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారికి శతకోటి సాష్టాంగ ధ్యాన ప్రణామాలు అర్పిస్తూ స్వస్తి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं